హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ డిహెచ్ఎస్ మరో కొత్త ప్రపోజల్ అయితే పెట్టింది. అది కూడా ఫీజులు పెంచాలి అని. ఇంతకీ ఎవరికి ఫీజులు పెంచబోతున్నారు, ఎవరు ఎఫెక్ట్ అవ్వబోతున్నారు, దేనికి సంబంధించి ఈ ఫీజుల పెంపు అనేది జరగబోతుంది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి ఏ కంట్రీకైనా వెళ్ళండి, ప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజ్ అని, ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని ఎలాగైతే మనుషుల మీద భారం మోపుతున్నారో, ఇప్పుడు అమెరికాలో కూడా నాన్ ఇమిగ్రెంట్స్ పరిస్థితి అదే అయ్యేలాగా కనిపిస్తుందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్స్లో ప్రీమియం ప్రాసెస్కి, అంటే నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా మీద ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా, లేదంటే వీసాకి అప్లై చేసుకోవాలనుకున్న ఫస్ట్ టైము ప్రీమియం ప్రాసెస్ అనే దానికి ఛార్జెస్ విపరీతంగా పెంచడం జరిగింది. సో అరౌండ్ H1B ప్రీమియం ప్రాసెస్ అంటే ఇప్పుడు $4,500 నుంచి $5,000 భారం పడుతుందన్నమాట. ఇదివరకు జస్ట్ 2,500 2,800 తోటి పోయేది. ఇప్పుడు దాదాపుగా అన్ని లాయర్ ఫీజులు అన్నీ కలుపుకుంటే అరౌండ్ $4,500 పే చేయాల్సి వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు డిహెచ్ఎస్ మరో కొత్త ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది, ఫీజులు పెంచాలి అని. ఇది ఆల్రెడీ ప్రపోజల్ అనేది ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం కూడా జరిగింది. అది ప్రజాభిప్రాయ సేకరణకి పంపించడం జరిగిందనమాట. సో దీనికి 60 days టైం పీరియడ్ ఉంటుందండి. ఈ 60 days లోపు ఏదైతే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారో దాని మీద బేస్ చేసుకొని దాన్ని ఫైనల్ రూల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందనమాట. ట్రంప్ సంతకం చేసిన తర్వాత అది ఫైనల్ రూల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది మ్యాక్సిమం డిహెచ్ఎస్ చేసిన ఈ కొత్త ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రూల్గా మారే అవకాశం 100% కనిపిస్తుంది అనమాట. ఇంతకీ ఈ ఫీజు అనేది దేనికి సంబంధించి అని అంటే, ఎవరైతే అమెరికాలో ఇమిగ్రెంట్స్ ఉంటారో, అంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కొద్దిగా భారం కానుందనమాట. అదేంటంటే, ఎవరైతే ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉండి వాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, ఆ సిటిజన్షిప్కి అప్లై చేయాలి అని అంటే N4000 అనుకుంటానండి అప్లికేషన్ ఫామ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఆ ఫామ్ ఫిల్ చేసి మామూలుగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలకి, వర్క్ వీసాలకి, H1B L1 ఇలాంటి ఎక్స్టెన్షన్స్కి ఎలా అయితే మనము ఫీజు పే చేస్తామో దానికి కూడా సిటిజన్షిప్ అప్లికేషన్కి కూడా మనం ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఫీజు ఇదివరకు $730 $760 ఉండేది. ఇప్పుడు దాన్ని దాదాపుగా 75% పెంచడం జరిగిందనమాట. అంటే అరౌండ్ 1,300+ పడుతుంది పర్ పర్సన్కి, ఓన్లీ పర్ పర్సన్కేనమాట. మనకి H1B రిజెక్ట్ అయిందనుకోండి అప్లికేషను, మళ్ళీ మనకి I-94 డేట్ ఉంటే కనుక మళ్ళీ మనము రీఅప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సిటిజన్షిప్కి గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయిందనుకోండి, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అది కూడా N336 అనుకుంటాను, ఫామ్ సరిగ్గా గుర్తులేదండి, సారీ. సో అది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి ఇదివరకు ఉన్న ఫీజు ఏంటంటే $800+ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది దాదాపు $1,400+ అవుతుంది. ఈ 80% పెంచబోతున్నారనమాట దానికి సంబంధించి అయితే. అంటే బేసిక్గా ఎవరైతే సిటిజన్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో గ్రీన్ కార్డు హోల్డర్స్ వాళ్ళందరికీ ఇది భారం కానుంది. పర్ ఫ్యామిలీకి అయితే కనుక మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ ఫ్యామిలీకి దాదాపుగా $6,000 పే చేయాలి సిటిజన్షిప్ కావాలి అంటే గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు. ఇది మన ఇండియన్స్కి పెద్ద విషయం ఏం కాదండి. $6,000 అంటే మన వాళ్ళకి పెద్ద విషయం కాదు. 6,000 కాదు, $60,000 కట్టమన్నా సిటిజన్షిప్కి కట్టేస్తారు. ఎందుకంటే అమెరికా సిటిజన్షిప్కి ఉన్న వాల్యూ, డిమాండ్ అది కాబట్టి కట్టేస్తారు ఈజీగానే. కానీ ఎవరైతే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ లేదంటే హార్డ్ జాబులు చేసుకుంటూ ఉంటారో, తక్కువ పర్ అవర్ $15 $20 ఎర్న్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా భారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి హార్డ్లీ 3,000 to 4,000 సంపాదించుకుంటూ ఉంటారు ప్రతి నెల. సో వాళ్ళ సేవింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి అప్లై చేయాలంటే వాళ్ళ 1.5 to 2 months శాలరీ అనేది వాళ్ళు కట్టాల్సి ఉంటుందన్నమాట. కానీ మన ఇండియన్స్కి వచ్చేటప్పటికి అంత ప్రాబ్లం ఏం లేదు. అందరూ ఐటీ వాళ్ళే, ఎంతో కొంత బెటర్ శాలరీస్ ఉంటాయి వాళ్ళకంటే కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో మన వాళ్ళు ఎంతైనా పే చేస్తారు. ఎంత అంటే
ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం సిటిజన్షిప్ కోసమే పిల్లల్ని కనే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం సిటిజన్షిప్ కోసమే, లేదు కేవలం సిటిజన్షిప్ కోసమే వేరే కంట్రీల నుంచి వచ్చి ఇక్కడికి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి పిల్లల్ని కనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంత డిమాండ్. అది తప్పని నేను అన్నండి, ఎందుకంటే ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ప్లానింగ్ వాళ్ళది, అది తప్పు కాదు. కానీ ఆ సిటిజన్షిప్కి, అమెరికన్ సిటిజన్షిప్కి ఉన్న వాల్యూ, డిమాండ్ అది కాబట్టి చాలామంది ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనక ముందారు. మరి పర్టికులర్గా మన ఇండియన్స్ ఈ $6,000 $10,000 అనేవి పెద్ద విషయం కాదు మన వాళ్ళకి. అయితే డిహెచ్ఎస్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సడన్గా ఎందుకు ఫీజులు పెంచుతున్నారు అని అంటే, ఈ సిటిజన్షిప్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళ అప్లికేషన్ చెక్ చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి, వాళ్ళకి శాలరీస్ పే చేయాలి, ఇంటర్నెట్ బిల్స్ పే చేసుకోవాలి, కరెంట్ బిల్స్ పే చేసుకోవాలి, రెంటల్ ఆఫీస్ అయితే అది దాన్ని రెంట్ పే చేసుకోవాలి. సో వీళ్ళకి పోస్టల్లో పంపించాలి కాబట్టి పోస్టల్ సర్వీసెస్ మనీ పే చేయాలి. సో ఇంత తతంగా ఉంటుందండి, ఇంకా చాలా ఉంటాయి ఖర్చులు. సో ఆ అమౌంట్ అనేది ఎనఫ్ కాదు, మాకు సరిపోవడం లేదు, చాలా కష్టంగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆ ఖర్చులు భారం పెరుగుతుంది కాబట్టి మాకు అది తగ్గించుకోవడానికి ఇట్లా ఫీజులు పెంచాలి అనుకుంటున్నాం అనేది ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇది నాకు తెలిసినంత వరకు 100% పాస్ అయ్యిద్ది అనమాట. 110% ఇది బిల్లుగా ఫామ్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం 75% పెంచారు, పర్ పర్సన్ దాదాపు అరౌండ్ $1,400 అప్లికేషన్ ఫీజు అని అంటే 1,400 కాదండి, $14,000 పెట్టినా మన ఇండియన్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మన వాళ్ళు కట్టేసుకుంటారు, హ్యాపీగా సిటిజన్షిప్ తీసేసుకుంటారు. అది ఎవరైతే లో ఇన్కమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అది భారం కానుందనమాట. కాకపోతే ఈ సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు, జీసీ మీద ఉండి సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఏదన్నా రిజెక్ట్ అయిందనుకోండి, మళ్ళీ అది రీఅప్లై చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా అరౌండ్ $1,500 $1,600 వరకు పోయే అవకాశం ఉందన్నమాట పర్ పర్సన్కి. సో మన ఇండియన్స్కి అయితే పెద్దగా ప్రాబ్లం లేదండి. సో ఇదండి డిహెచ్ఎస్ కొత్తగా పెట్టిన ప్రపోజల్. సిటిజన్షిప్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే పెరగనుంది. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకున్నారో, మన ఇండియన్స్కి పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి బిలో ఇన్కమ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడి తీరాల్సిందేనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.